ప్రైజ్ ది లార్డ్. దేవుని నామంలో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానం ఏంటంటే యెషయా 37:31 యూదా వంశములో తప్పించుకొనిన శేషము ఇంకనూ క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. మరి ఇక్కడ దేవుడు ఏమని మాట్లాడుతూ ఉన్నారు? ఉదయకాల సమయంలో మరి దేవుడు ఏమని వాగ్దానం చేస్తూ ఉన్నాడంటే ఇంకా మిగిలిపోయినది ఏదైనా మనలో ఉందేమో, వీటన్నిటిలో నుంచి మరి మనం అనుకుంటాం నాలో ఏమీ లేదు, నాలో ఏ గొప్పతనం లేదు, లేకపోతే నాలో మరి ఏది కూడా ఏం చేసినా కూడా ఫలము దాని యొక్క ఫ్రూట్ మనం అనుభవించట్లేమో అనుకుంటే దేవుడు అంటున్నాడు లేదు, మిగిలి ఉన్న నీ యొక్క జీవితం, మిగిలి ఉన్న నీ యొక్క పని, నీ యొక్క పరిస్థితిని కూడా దేవుడు దానిలో నుంచి కూడా అక్కడి నుంచి కూడా తిరిగి మనను అభివృద్ధి చేయగల దేవుడు. దేవుని యొక్క మరి కృప ఎంత గొప్పది అంటే ఉదయకాల సమయంలో ఈరోజు ఎట్లా నేను ప్రారంభించాలి, ఈ రోజుని ఎట్లా నేను ముందుకు తీసుకెళ్ళాలి, నా దగ్గర ధనము లేదు, బలము లేదు, శక్తి లేదు అని అనుకుంటే దేవుడు అంటున్నాడు తిరిగి నువ్వు ఫలిస్తావు, తిరిగి నువ్వు ఏదైతే చేయలేదో వాటిని తిరిగి నువ్వు చేయగల సామర్థ్యం దేవుడు ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. మిగిలి ఉన్న దానిలో ఆ రోజు ఆ యూదా వారు కొద్ది మందే ఉన్నారేమో, కానీ ఆ కొద్ది మందిని కూడా మరి దేవుడు అక్కడ మనం చూసినట్లయితే కీర్తనలు 126వ కీర్తనలో ఏముంటుందంటే మేము కలగన్నట్టుగా ఉన్నామంటే, ఎందుకు కలగన్న వారుగా ఉన్నామంటే మేము అనుకోలేదు బబులోను నుంచి తిరిగి ఇక్కడికి వస్తామని, కానీ దేవుడు రప్పించాడు. ఇట్లా ఈరోజు కూడా మేము ఇది అవుతుందో ఇది కాదో, ఉద్యోగం కానీ వివాహము కానీ మరి సేవ పరిచర్య విషయం కానీ జీవితంలో అయిపోయింది, నా లైఫ్ ఇయర్స్ అయిపోయాయి, వయసు అయిపోయింది, ఇంకా అసలు నా బలము కూడా లేదు, సామర్థ్యం లేదు అనుకుంటే దేవుడు అంటా ఉన్నాడు లేదు, తిరిగి నీకున్న కొద్దిలో నుంచే తిరిగి నిన్ను రప్పించి నిన్ను ఫలింపజేయాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. కనుక దేని గురించి అధైర్యపడక దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి ఈరోజు మనం ప్రార్థించి నూతన బలమును మనం పొందుకుందాం, ప్రార్థించుకుందాం. పరలోకమందున మా తండ్రి నీకు వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో నాయన మమ్మల్ని ధైర్యపరిచినందుకు నీకు వందనాలు. నీ ఆత్మ చేత నాయన మమ్మలను తండ్రి ఫలింపజేయబోతున్నందుకు నీకు వందనాలు. మిగిలి ఉన్న మా యొక్క కుటుంబీకులు కానీ మా యొక్క జీవితము కానీ నాయన ఏది మిగిలి ఉన్నా కూడా దానిలో నుంచి తిరిగి నాయన మాకు సామర్థ్యమును, శక్తిని, బలమును మీరు అనుగ్రహించి నాయన మా జీవితంలో నాయన ఎన్నెస్తిని తిరిగి ఫలింపజేస్తున్నందుకు నీకు వందనాలు. ఈ దినము మా యొక్క ప్రయాణాలు, మా యొక్క పనులలో నీ కృప, నీ క్షేమము నాయన మా యొక్క చేతి పనులని బ్లెస్ చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.